సిబ్బంది, మా తోటి సిబ్బంది, ప్రియమైన విద్యార్థినులకి అందరికీ శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్, నమస్కారం. బాగా ఎనర్జీ మంచిగా ఉంది. ఇదే ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మీరు మాకంటే ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి భవిష్యత్తులో. అందుకు మీరు క్రమశిక్షణతోని బాగా చదువుకొని మంచి నైపుణ్యాలను పెంపొందించుకొని మీరు భవిష్యత్తులో అన్ని రంగాల్లో స్థిరపడితే చూడండి ఎంతమంది ఉన్నారు. అంతమంది మన సమాజంలో, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము, నమస్తే, మన దేశం మొత్తము మీరు సేవలు అందిస్తే దేశము మనం అమెరికాతో పోటీ పడే దేశం కాదు. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని వెనుకకు నెట్టేసి మనమే అగ్రరాజ్యంగా మనము మారవచ్చు, తీసుకుపోవచ్చు. ఎంతమంది ఉన్నారు విద్యార్థులు? కాబట్టి ఇంతమంది మీరు అందరు కూడా మీరు పట్టుదలతోని క్రమశిక్షణతోని మంచిగా కష్టపడితే మీరు ఆ స్థాయిలో మంచి స్థాయిలో ఉంటారు. అందరూ సమాజంలో మంచి నాణ్యమైన సర్వీస్ ఇస్తారు. అప్పుడు అన్ని రంగాలు బాగుంటాయి. విద్యారంగం మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగము డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి. అట్లా అందరు ఆ విధంగా మీరు ముందుకు సాగుతారు కదా. ఇప్పుడు మీకోసం వచ్చి పాటలు పాడి కళాకారులు మా వాళ్ళు మిమ్మల్ని ఉత్తేజాన్ని కలిగించారు కదా మీ అందరినీ. దానికి ప్రతిఫలంగా మీరు బాగా కష్టపడి మర్చిపోకుండా ఆ ఉత్తేజాన్ని ఇక్కడనే మళ్ళా భోజనం చేయంగానే, ఇప్పుడు రాత్రి భోజనం అయిపోయిందా, ఇప్పుడు చేయాలన్నా చేసి అప్పుడే మర్చిపోతారా? మీరు బాగా చదువుకుంటారు కదా, శక్తివంతులు కదా మీరు ఇప్పుడే 18 ఏళ్లకు ముందే మీరు స్థిరపడక ముందే ప్రేమ అని ఇంకేదో అని చెప్పి మీరు ఆ కేసులు అవి ఇవి అన్ని పోలీస్ స్టేషన్లకు తిరిగేటట్టు, హాస్పిటల్స్కి తిరిగేటట్టు, ఆ టెస్టులు ఈ టెస్టులు కోసము తిరిగేటట్టు అలాంటి పనులు చేయరు కదా. తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ ఉద్దేశంతో మిమ్మల్ని చదివిస్తుర్రో ఇక్కడ దూరము. ఇప్పుడు మీరు వాళ్ళకు మీరే ఒక వాళ్ళకు ఆధారము అన్ని బతుకు అంటే వాళ్ళ జీవితానికి ఆశాదీపాల్లాగా మిమ్మల్ని చూసుకొని వాళ్ళు బతుకుతారన్నట్టు. వాళ్ళకంటే ఎక్కువ ప్రాణంగా మిమ్మల్ని ప్రేమిస్తారు. వాళ్ళకు దూరంగా మిమ్మల్ని హాస్టల్లో పెట్టి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పెట్టి చదివిస్తుంటే అది మర్చిపోయి మళ్ళా మీ భవిష్యత్తు పాడయ్యేటట్టు ఏమన్నా ఇట్లా చేస్తే అంటే అర్థమైంది కదా. ఎవరన్నా అబ్బాయిలు వాళ్ళే నచ్చి కానీ లేకపోతే వాళ్ళే మీరు నచ్చి మేము ప్రేమిస్తున్నామని చెప్పి అట్లా ప్రపోజ్ చేసేటివి అలాంటివి అవి ఇవి చెప్పి మాయమాటలు చెప్పినా ఇంకేమన్నా ఈ సినిమా కానీ ఈ సోషల్ మీడియాలో కానీ వచ్చేటివన్నీ దానికి మీరు ప్రభావితమై ఇదే కదా అని చెప్పి మీలో వచ్చే మార్పులు కంట్రోల్ చేసుకోకుండా మంచి చెడు దాని పర్యవసానాలు ఏముంటాయి, ఎక్కడిదక్కడ ఆగిపోతుంది, మీ తల్లిదండ్రులు బాధపడతారు, మీరు సతమతం అవుతారు, అవన్నీ ఉంటాయి అని చెప్పి అవన్నీ పర్యవసానాలు ఉంటాయని చెప్పి మీరు అలాంటి వాటికి తావివ్వకుండా మీరు మంచిగా చదువుకొని ఏ ఉద్దేశంతోనైతే పంపించారో దాన్ని మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా మీరు మంచి భవిష్యత్తుకు పునాదులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు మర్చిపోతారా? మర్చిపోం సార్. ఇదే ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? అందరూ మంచిగా స్థిరపడతారా? వేరే వాళ్ళు కూడా చెప్తారా? పోక్సో లాంటి కేసులు 18 ఏళ్లకు ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం తక్కువ ఉన్నా కానీ ఇద్దరు కలిసి ఏ అమ్మాయి అయితే 18 ఏళ్లకు ఒక గంట
తక్కువ ఒక నిమిషం తక్కువ అప్పుడు ఒక అబ్బాయితోని పోయింది అని అంటే కిడ్నాప్ కేసు బుక్ చేస్తారు. ఇష్టంతో పోయినా కానీ కిడ్నాప్ కేసు బుక్ అవుతుంది. తర్వాత మళ్ళీ అబ్బాయి పైన రేప్ కేసు కూడా అవుతుంది. ఇవన్నీ అయితే తెలిసి తెలియని వయస్సు, దాని పర్యవసానాలు ఏముంటాయి తెలియదు. అవన్నీ చేయకూడదు. బాల్య వివాహాలు కూడా మీకు చెప్తే అది కాదు అని చెప్పి చదువుకుంటామని చెప్పి వాళ్ళకి చదువుకోవాలి అని చెప్పి వాళ్ళల్లో చైతన్యాన్ని నింపాలి, వాళ్ళ తల్లిదండ్రులు మోటివేట్ చేయాలి. సరేనా? మీరు మంచిగా చదువుకొని మంచి ఉన్నత విద్యను అభ్యసించి అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఎక్కడ వంటింటికి పరిమితం కాకుండా మీకు ఒక ఫ్యామిలీ అవుతుంది, తర్వాత పిల్లలు అవుతారు. అప్పుడు ఆ పిల్లల్ని కూడా మంచిగా బాధ్యతగా పెంచాలంటే ఫస్ట్ ఏం కావాలి? మీకు చదువు రావాలి. మంచేంది చెడేంది అన్ని చదివితే లోకాన్ని మీరు ఇంట్లో ఉండే మీరు ఇక్కడ ఉండే అన్ని మంచేంది చెడేంది అన్ని పుస్తకాలు చూసి నేర్చుకుంటారు కదా, అట్లే న్యూస్ పేపర్ చూసి చదువుకోగలుగుతారు, ఏం జరుగుతుందనే తెలుసుకోగలుగుతారు. ఆ జ్ఞానం ఉంటుంది మీకు. మీరు ఉన్నత విద్య అభ్యసించాలి. ఉన్నత విద్యను అభ్యసించేంత వరకు పెళ్లి గిళ్ళి ఏం లేదు, ప్రేమ దోమ పెళ్లి గిళ్ళి ఏముండదు. ఆ తర్వాతనే అప్పుడు ప్రేమించి ఒప్పించి పెళ్లి చేసుకుంటారా? మంచేంది చెడు ఏంది అనే పరిజ్ఞానం మీకు వస్తుంది. అప్పుడు మంచేంది చెడేంది, అరే వీడు ఉట్టిగానే తిరుగుతుండు, ఆడు రోడ్ సైడ్ రోమియో, ఆడు అవారగాడు, పని లేకుండా నాయనబడే తిరుగుతుండు, ఆడు మంచోడా చెడ్డోడా అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడు మీరు చదువుకొని మీకు వయసు కూడా పెరుగుతూ ఉంటే మంచోడా చెడ్డోడా అనేది అన్ని చూసి ఉంటారు. ఆ పరిణితి, ఆ మైండ్ అనేది మెచ్యూర్ అవుతుంది కదా. చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంతానే ఉన్నారా? ఇప్పుడు మీకు తెలివి వచ్చిందా? ఇంకా పెరుగుతుంటే ఇంకా తెలివి వస్తుందా రాదా? మళ్ళీ అంత మంచిగా తెలివి వచ్చేంత వరకు ఉండాలా లేదా? మీరు జీవితంలో గొప్ప గొప్ప డిసిషన్స్, పెద్ద పెద్ద డిసిషన్స్ ఇప్పుడే తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు కదా? హ్యాపీగా ఉంటారు కదా? ఉట్టిగా తిని టైంపాస్ చేయరు కదా? చదువుకుంటారు కదా? సమాజానికి ఉపయోగపడతారు కదా? మీ ఫ్యామిలీకి ఉపయోగపడతారు కదా? మీ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబెడతారు కదా? నిలబెడతాం సార్. హామీ ఇస్తున్నారా? హామీ ఇస్తున్నాం సార్. హామీ ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. చెప్పండి, హామీ ఇస్తున్నామని చెప్పండి. మళ్ళీ మేము ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా మీకోసము డిజిటల్ లైబ్రరీ అన్ని ఎన్నో మంచి చేయాలని చెప్పి పరితపిస్తున్నారు కాబట్టి మీకోసమే. కాబట్టి మీరు ఇవన్నీ కూడా వృధా కాకుండా మీరు మీకోసం, మీ మంచి భవిష్యత్తు కోసం, మీ తల్లిదండ్రుల కోసం, ఓకే, సమాజం కోసం, సమాజం ఎన్ని చేస్తుంది సమాజానికి మీరు కూడా చేయాలి. ఓకే, ఎట్లా చేస్తారు? చదువుకొని మీరు మంచి పొజిషన్లో ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటే, ఏ రంగంలో ఉంటే, పోలీసులో ఉంటే పోలీసు విధి మంచిగా నిర్వర్తిస్తే సమాజానికి బాగుపడ్డంటే మీరు ఇదే విద్యారంగంలో ఒక టీచరో లెక్చరరో అయిందనుకోండి, మీరు మంచిగా చదువు చెప్తే, మంచిగా విద్యాబుద్ధులు చెప్తే మీరు సమాజానికి బాగుపడ్డట్టే. మీలాగా ఎంతో మందిని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా నాణ్యమైన సేవలు అందించే స్థాయికి మీరు ఎదగాలి. ఎదుగుతారు కదా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.